శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం. ఈ శుక్రవారం మనకు అత్యంత శుభకరమైనది. తులారాశి వారికి శ్రావణ మాసంలో మొట్టమొదట ఈ శుక్రవారం దేవుడి అనుగ్రహంతో మనకు శ్రీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి కుటుంబానికి అందరికీ మంచి జరగాలని, విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్నిట్లో లాభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. చాలా శక్తివంతమైన 27 నక్షత్రాల్లో హస్త నక్షత్రం చాలా గొప్పది. అలాగే చంద్రుడు 12వ స్థానంలో తులారాశికి 12వ కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నారు. అందువల్ల ఈరోజు ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. శుభ కార్యక్రమాలు పరిపూర్ణంగా చేసుకోవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన సన్నివేశాలు జరగాలి అంటే ఒక సంవత్సర కాలమో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంటాం. అలాగే పెళ్లిళ్ళు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం చెప్పబడుతున్నాం. అలాగే తులారాశికి వివాహ కాలంలో చాలా రోజులుగా కలిసి రాని వారికి వివాహం తొందరగా జరిగిపోయి ఈరోజు వివాహానికి సంబంధించిన పెళ్లి చూపులు కూడా మనకు ఈ నెల మొత్తం జరిగినప్పుడు ఖచ్చితంగా నిశ్చితార్థము, వివాహాలు త్వరగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆలస్య వివాహాలు త్వరగా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు శ్రావణ మాసంలో సంతాన ప్రాప్తి, చాలా రోజులుగా వివాహమయ్యి బిడ్డలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం శ్రావణ మాసంలో కొలువుదీరిన ఆ లక్ష్మీదేవి మీకు అనుగ్రహం పొందుతారు. అలాగే ఆర్థికంగా డబ్బులు లేక మానసిక ఇబ్బందులు పడుతూ వ్యాపార రంగంలో అభివృద్ధి లేక మానసికం పడుతున్న వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అంటేనే శుక్ర భగవానుడు. శుక్రుడు లాభాధిపతి స్థానంలో ఉంటే అది తులారాశికే కదా. ఏకదశమ స్థానంలో లాభంలో ఉన్నప్పుడు అధికారం మనదే అవుతుంది. అందువల్ల రాబోయే రోజుల్లో మనకు కూడా మంచి రోజులు అనేది దేవుడి అనుగ్రహంతో ఖచ్చితంగా కలుగుడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. అందువల్ల ఈరోజు మనకు గోచార రీతిమైన ఫలితాలను పూర్తిగా మనం తెలుసుకోవాలి. మీకు కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు. ప్రదర్శనలు కొన్ని మార్పులు ఉంటాయి. అనుకోని కళలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలవాట్లు మార్పులు వస్తాయి. కార్యకలాపాలలో స్వతంత్రంగా ప్రయత్నించి విజయం సాధించగలుగుతారు. వ్యాపారంలో అనేకంగా కొత్త వ్యాపారాలని ప్రారంభించుకోవడానికి ఈరోజు ఒక మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అనేక పరిస్థితులు, ఇబ్బందులను తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనకు సంబంధించిన బంధువర్గంలో కానీ అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులతో మనసు విప్పి మాట్లాడి ఎన్నో ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు దూరం చేసుకునేదానికి కూడా అవకాశాలు ఉంటాదని పరిపూర్ణంగా చెప్పబడుతుంటుంది. మన కుటుంబ సభ్యులకి చాలా సంతోషకరంగా ఉంటాం. మీకు మీ సోదర బలం, స్నేహితుల అండదండలు మీ సంకల్ప శక్తిని పెంచుతుంది. మీ సోదరులు మరియు స్నేహితులు మీ బాల్యాన్ని చిన్ననాటి యొక్క విషయాలతో వాళ్ళతో మనసు విప్పి మాట్లాడడం వల్ల మనసులో కొంచెం మనోబలం వచ్చినట్లు కనబడుతుంది. అలాగే మనం అనేక మార్గాల నుండి ఆదాయాన్ని చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టే ఈ చంద్రుడు 12వ స్థానంలో నుంచి మనం మొదలుపెట్టే చాలా సంతోషకరమైన ఆదాయానికి మార్గాలని మనం తయారు చేసుకోవచ్చు. అలాగే నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు. చిరు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా చేసుకోండి. చాలా ఉన్నతమైన వ్యాపారాలకు, అభివృద్ధి పరమైన విషయాల్లో కూడా మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల రాజకీయంగా చాలా మందితో మనకు పలుకుబడి ఉంటుంది. వాళ్ళతో స్నేహితం ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన విషయము, అలాగే వైరల్ ఫీవర్ కానీ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఎముకలు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చంద్రుడి బలం తగ్గినప్పుడు ఇలాంటి ఇబ్బందులు మనకు బయట అంటే ఎన్నో రోజులుగా ఉన్న ఈ ఆరోగ్యపరమైన రోగాలు మనకు బయట కనబడేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో దురుసుతనం అనేది లేకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. దూర ప్రయాణాలకు సంబంధించిన పనులు యందు ఆలోచించి ముందుకు, అతి ముఖ్యమైన పనులుంటే
ప్రయాణం చేసి మీ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యా విషయంలో పిల్లలకి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఏ విద్యని కోరుకుంటారో అది శుభం జరగడానికి అవకాశాలు ఉంటాయి. వివాహానికి సంబంధించానికి వచ్చినప్పుడు ఈ రోజు సానుకూలంగా ఉన్న మంచి రోజు వల్ల ఈ రోజు వివాహ చూపులు జరిగిన ప్రతి ఒక్కరికి కూడా పెళ్లికి సంబంధించిన ఆ నిశ్చితార్థం అనేది జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే పెళ్లికి చూపుల ద్వారానే మంచి రోజుగా సెలెక్ట్ చేసుకొని వివాహం కూడా త్వరగా పెట్టుకునే దానికి కూడా అవకాశాలు కూడా చాలా ఇంట్లో ఇది ఖచ్చితంగా జరిగిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కొద్దిమంది పోటీ పరీక్షల్లో గవర్నమెంట్ కి సంబంధించిన పరీక్షల్లో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రయత్నించండి. చాలా మందికి గవర్నమెంట్ తో సంబంధించిన ఉద్యోగాలు తులారాశి వారికే రావడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రోజు ఖర్చు చేయాలని నూతన వస్త్రాలు ప్రాప్తికి ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటుంది. కుటుంబ సభ్యులు వాళ్ళ ఆనందం కొరకు ఈ రోజు ఎక్కువగా మీరు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడి ప్రేమతో కలుసుకోవడం, కుటుంబీకులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఎక్కువగా మనం కుటుంబంలో పిల్లలు, భార్య, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ సూచనలు, వాళ్ళ మాటలు మనం గ్రహించగలిగితే బయట మనదే విజయం ఖచ్చితంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో కూడా ఉంటాం. అందువల్ల కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇబ్బందులు కలిగించినా అది మనకు మనోబలాన్ని పోగొట్టుకున్నట్లు మనం కనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు పెట్టుబడి విషయాల్లో పెట్టుకునేదానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది. అందువల్ల మీరు పెట్టుబడి విషయాల్లో కూడా మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఉద్యోగస్తులు సహ ఉద్యోగస్తులతో ఈరోజు చాలా కలిసి వాళ్ళ ఇద్దరు కలిసి చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అనేది రావు. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి శుభకరంగా ఉంది. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరుగుతుంది. ఈ రోజు వాళ్ళ శుభతరుణంలో ఉంటారు. అలాగే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొద్దిగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అందువల్ల గట్టిగా ప్రయత్నించిన ప్రతి పనులోనూ విజయం వస్తుంది. గవర్నమెంట్ తో సంబంధించిన ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైన విషయాల్లో మనసుని ప్రశాంత వాతావరణంగా పెట్టుకోండి. దైవానుగ్రహ పూజలు చేయండి. పై అధికారులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరంగా వాళ్ళు చాలా ఇంట్లో లక్ష్మీదేవిని రప్పించడానికి ఈరోజు లక్ష్మిని మొదటి నుంచి శ్రావణ శుక్రవారమే కాకుండా మొదటి రోజు నుంచి మనం ఈ పంచమిలో కూడా పెట్టుకోవడం, తర్వాత రేపటి దినం కూడా మనం మొదలు పెట్టడం వల్ల లక్ష్మీదేవిని కొలువు తీరండి. మంచి పుష్పాలతో ఆ అమ్మవారిని అలంకరించి ధూప నైవేద్యంతో పూజ చేయండి. ఆర్థిక స్థితి మార్పు కనబడబోతుంది. అలాగే ఈరోజు న్యూమరాలజీ ప్రకారం ఈ తులారాశి వారికి 9వ సంఖ్య అధికారకంగా బలమైన రోజు వల్ల ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. చాలా న్యాయబద్ధంగా ఉండాలి. ఏ కార్యక్రమాలు చేయాలన్నా ప్రశాంత వాతావరణంగా చేసుకోండి. తులారాశి వారికి 9వ సంఖ్య చాలా అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. అలాగే శుభదినంగా గురువారం కలిసి వస్తుంది. వాళ్ళకి ఈ రోజు చాలా సంతోషకరంగా కూడా ఉండగలుగుతారు. ఈ రోజు మీకు చాలా ఆస్తి పత్రాలు సరైన క్రమంలో ఉంచుకోండి. రాబోయే కాలంలో మీకు రెట్టింపు సంఖ్యలో డబ్బులు పెరగడానికి, ఆస్తి విలువలు పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాహనాల విషయాల్లో పూర్తిగా మరమ్మతులు చేసుకోవడానికి అవకాశాలు ఈ రోజు ఉంటుంది. మీ నాయకత్వం అవసరం. ఎందుకంటే అందరూ కలిసి పనిచేయడం వల్ల విజయం మీకు కలుగుతుంది. అధికారులుగా ఉన్నవారు మీకు అనుకూలంగా ఉంటారు. రంగంలో సృష్టమైన అభివృద్ధి సాధిస్తారు. ఒక సామాజిక కార్యక్రమంలో అంటే 7వ సంఖ్య కదా, అంటే 7వ సంఖ్య అంటేనే సామాజిక సేవలో ఉంటాం. 25వ నంబరు ఈరోజు మొత్తం కూడితే, అందువల్ల సామాజిక సేవలో మనం పాల్గొనడం, దాని ద్వారా మన పేరు ప్రతిష్టలు పెరగడం, ఆసక్తిగా మీరు చూసే కృషి ఫలితం మంచిగా జరుగుతుంది. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చాలా కష్టం వచ్చినా దాన్ని ప్రయత్నించి విజయాన్ని వాళ్ళకు సహాయం చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి.
మనకు నమ్ముకున్న వాళ్ళు నిరాశపరచకూడదని మీ మనసు మంచిదిగా ఉంటుంది. అలాగే మీ తండ్రి గారితో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా ఈరోజు అది పూర్తిగా మీకు తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈవేళ మీరు చాలా కష్టపడి ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది సంఖ్యాశాస్త్ర రీతిగా ఫలితం. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.